ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, నమస్కారం. ఓం శాంతి. ఈరోజు ఎపిసోడ్లో దివ్యమైన అంశం, ఈ ఆధ్యాత్మిక చింతన ద్వారా స్వయాన్ని మనం ఎలా ప్రోత్సహించుకోవచ్చు అంటే సెల్ఫ్ మోటివేషన్, మనల్ని మనం ఎలా ప్రోత్సహించుకోవాలి. ఇది చాలా ప్రతి ఒక్కరికి ఈరోజు అవసరమైంది. ఎందుకంటే మెజారిటీ జనరేషన్ యూత్లో అనండి, పెద్దవాళ్ళు అనండి, వృద్ధాప్యంలో అనండి, ఒక స్థాయికి వచ్చేసరికి తమకి తాము కొన్ని విషయాల్లో డిప్రెషన్లో వెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నాం. అంటే తమకి తాము నిరాశ నిస్పృహలకి లోబడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఎవరు ఎప్పుడు మన తోడుగా రోజు ఉండి మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు? ఎంత మనం మోటివేషన్ క్లాసెస్ విన్నా కానీ అవి ఒకరోజు 24 hours పనిచేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా సమాచారం వచ్చింది, ఫోన్లో ఎవరితో ఏదైనా మాట్లాడడం, ఏదైనా మెసేజ్ సమస్య వచ్చిందంటే మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ విషయాలు మొదటికి వచ్చేస్తూ ఉంటాయి. తమని తాము చాలా తక్కువ చేసుకుంటూ, తమని తాము క్రిటిసైజ్ చేసుకుంటూ, అలా బలహీన పరంగా అశుభప్రదంగా ఆలోచిస్తూ తమ యొక్క ప్రత్యేకతని గుర్తించలేని కారణంగా నిరుత్సాహపడిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, వృద్ధాప్యంలో ఉన్నారంటే కొంతమంది ఇంకా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, మాకు అయిపోయింది, మా లైఫ్ ఇంతే, ఇంకా ఎవరి బాధ్యతలు వాళ్ళు బిజీ అయిపోయారు, ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని తమకి తాము లైఫ్ ఇంకా ఏదో అయిపోయింది అన్నట్టు నిరుత్సాహం అయిపోతూ ఉంటారు. కొంతమంది యూత్ కూడా ఎంతో మంచి ఎడ్యుకేషన్ చేసి వాళ్ళ లైఫ్లో అనుకున్న విధంగా సక్సెస్ కాకపోతే కూడా తమని తాము డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా అయిపోయింది, నేను అనుకున్నట్టుగా ఎందుకు సాధించలేకపోతున్నా, ఇలా ఎందుకు అనుకుని రకరకాలుగా తమని తాము డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఈ ఆధ్యాత్మిక చింతనతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో మనల్ని మనం ఎలా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా ప్రోత్సహించుకోవాలి, ఇది చాలా అవసరమైంది. ఇదే మనకు ఒక విల్ పవర్, ఒక ఇంజెక్షన్ లాగా, ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఏ వ్యక్తి ఎప్పటి వరకు తనని తాను, తన ప్రత్యేకతని, అంతర్గతమైన ఆ స్పెషల్ క్వాలిటీని గుర్తించరో అప్పటి వరకు తమని తాము ఎవరో ఒకరు ప్రోత్సహిస్తే కానీ ఉత్సాహంలో రారు. అలా ఎంతవరకు ఎవరు ప్రోత్సహిస్తారు చెప్పండి? తల్లిదండ్రులు ఉన్నారంటే, ఒక పిల్లలు ఒక స్థాయికి చదువుకుని ఒక స్టేజ్కి వచ్చే వరకు నీ వల్ల అవుతుంది, నువ్వు మంచిగా జాబ్ చేయాలి, నువ్వు మంచిగా భవిష్యత్తులా కావాలి అని ప్రోత్సహించగలుగుతారు. మన కాళ్ళ మీద మనం నిలబడే స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు నిశ్చింత అయిపోతారు. ఆ స్టేజ్లో కూడా మళ్ళీ జాబ్ ఎలా వస్తుంది, ఏ కంపెనీలో నేను ఎప్పుడు ఎలా సెటిల్ కాగలుగుతున్నా, కెరియర్ ఎట్లా, నా ఫ్యూచర్ ఏంటి అని తమకి తాము సతమతంలో అలా పడిపోతూ నిరుత్సాహం అయిపోతూ ఉంటే, అలాంటి సందర్భాల్లోనే మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి అనేది ఇది మనకి ఆధ్యాత్మిక కొంచెం స్పిరిచువాలిటీ అంటూ 24 hours ఈ 1 hour అంటూ కనీసం మనం ఎప్పుడైతే కేటాయిస్తూ ఉంటామో, మన గురించి సెల్ఫ్ డీప్గా రియలైజేషన్ అవుతామో, మనలో కొన్ని కేపబుల్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో, మనలో కెపాసిటీ ఉందో దాన్ని బయటికి తీసుకురాగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఎవరినైనా సరే వాళ్ళ యొక్క విశేషత గురించి వాళ్ళకి ఎప్పుడూ అర్థం కాదు. ప్రతి ఒక్కరిలో ఒక స్పెషాలిటీ ఉంటుంది, కానీ ఒక సమయ సందర్భాన్ని బట్టి అది చాలా యాక్టివేట్ అవుతుంది అన్నమాట, బయటికి వస్తుంది. ఒక సందర్భాల్లో వాళ్ళకి గ్రిప్ అందుతుంది. అప్పటి వరకు నాలో ఇంత ఉందా అనేది గుర్తించలేకపోతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరిలో ఉంది. అది మనం ఎప్పుడు జాగృతి అవుతుంది అంటే, అవేర్నెస్ వస్తుంది అంటే ఆధ్యాత్మిక జ్ఞానం చింతనతోనే. కనుక మన గురించి మనం ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడానికి మనం కొంచెం టైం కేటాయించుకుని ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఈరోజు నా ప్రోగ్రామ్ ఏంటి, నేను ఈరోజు నా దినచర్యలో నన్ను ఎలా సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలగాలి, ఎలాంటి నన్ను డిప్రెషన్ చేసేటువంటి, దిగజార్చేటువంటి విషయాలు, సమస్యలు, కుంగిపరిచేటువంటి విషయాలు వచ్చినా కానీ ఆ సందర్భంలో నన్ను నేను ఎలా నిలదొక్కుకోగలగాలి అనేది
మనం ఎప్పుడైతే కొంచెం ఈ జ్ఞాన చింతన ఆధ్యాత్మికత పట్ల మనం అటెన్షన్ పెడతామో మన యొక్క కెపాసిటీని, మనలో ఉన్న తప్పనిసరిగా క్వాలిటీని బయటికి తీసుకురాగలుగుతాం. చూడండి, హనుమాన్ లాంటి మహావీర్, ఆయన కూడా అక్కడ హనుమంతుడి కూడా చూడండి, రావణుడి దగ్గరికి వెళ్ళగానే తన సింహాసనంపై కూర్చోగానే హనుమంతుడు కూడా తనకంటే ఉన్నతమైన స్థాయిలో కూర్చోవడానికి తన తోకని తానే చుట్టుకుని అంత ఉన్నత శిఖరంపై కూర్చోగానే తన యొక్క హనుమంతుడి యొక్క ప్రత్యేకతని భక్తులు ఎప్పుడైతే మహిమ చేస్తారో, తన యొక్క విశేషతను ఎప్పుడైతే వర్ణిస్తారో, తనని తాను పూర్తిగా మైమర్చి పూర్తిగా చాలా హల్కా తేలికైపోయి గాల్లో ఎగిరిపోయేంత మహావీరుగా తన శక్తిని ప్రకటితం చేసినట్టుగా, సంజీవ పర్వతాన్ని తెచ్చినట్టుగా చూపిస్తారు కదా. అట్లా ఏ దేవీ దేవతలకైనా సరే మనము లలితా శాస్త్రాలనండి, హనుమాన్ చాలీసనండి, విశేషమైన మనం అది గుణగానం, దేవతల యొక్క విశేషమైన మహిమని గుణగానం చేస్తూ ఉంటాం, అంటే వాళ్ళ యొక్క ప్రత్యేకతని. అట్లా భగవంతుడు కూడా మనకి ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రతిరోజు మీలో కూడా ఒక ప్రత్యేకత అంటూ ఉంది, మీలో కూడా కొన్ని మంచి విశేషతలు అంటూ ఉన్నాయి, ప్రత్యేకతలు అంటూ ఉన్నాయి, వాటిని మిమ్మల్ని మీరు గుర్తించండి అని తెలియపరిచేదే ఈ ఆధ్యాత్మికత యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకంటే మనం ప్రతిరోజు వినే అవసరం, దీని ద్వారానే మనకి మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలుగుతాం. ఎవరినో కంపేర్ చేసుకోని అవసరం లేదు. ఎవరితోటి పాత్రని మనం పోల్చుకున్నా కానీ ఎంతవరకు మనలో తెచ్చుకోగలుగుతాం? అది ఒక లిమిట్ వరకే ఉంటుంది. కానీ ఎవరిని మనం కాపీ చేయనవసరం లేదు. మన ప్రత్యేకతలో మనమే వాటిని ఎప్పుడైతే రియలైజేషన్ చేసుకుంటామో, ఆధ్యాత్మికతతో తమని తాము సాధన చేయడం ప్రారంభిస్తామో, అదే స్వయాన్ని ప్రోత్సహించుకోవడం. నేను కూడా తక్కువేమీ లేదు, నాలో కూడా ఒక ప్రత్యేకత ఉంది, ఐ ఆమ్ స్పెషల్, నేను కూడా ఒక మంచి పవర్ఫుల్, నాలో కూడా ఒక కెపాసిటీ ఉంది, ఐఎమ్ స్పెషల్ అనేది ఎప్పుడైతే తమ పట్ల తమ ప్రత్యేకత దృష్టితోటి స్వయాన్ని ప్రోత్సహించుకుంటామో, ఎలాంటి అసందర్భాల్లో కూడా అసంభవాన్ని కూడా మనం సంభవం చేయగలుగుతాం. మనలో జాగృతి అవుతాయి. సమయ సందర్భాన్ని బట్టి ఆ శక్తిని కార్యంలో ఉపయోగించుకోగలుగుతాం. ఇది మన వల్లే అయ్యిందా, మనం ఎలా చేస్తాము అనేది మనకే ఆశ్చర్యకరం అనిపిస్తుండొచ్చు. దానికి ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రతిరోజు భగవంతుడు స్వమాన్ అంటారు. స్వమాన్, స్వ అంటే స్వ, నేను, నేనంటే ఎవరు? ఎవరు? ఈ శరీరాన్ని నడిపించే అంతర్గత శక్తి ఆత్మ. అదే ఒక ఎనర్జీ, స్పిరిట్. అలాంటి దివ్యమైన శక్తిలో ఎన్నో ప్రపంచపరంగా, సైన్స్ పరంగా కూడా సాధించేటువంటి అలాంటి విజయాన్ని కూడా మనం సైలెన్స్ పవర్ ద్వారా ఇక్కడ సాధించగలుగుతాం. అలాంటి శాంతి యొక్క శక్తి మనలో ఉంది. దీని ద్వారా మనం ఎంత పర్వతం లాంటి పరిస్థితులు వచ్చినా కానీ తేలిగ్గా ఎగిరి ఒక దూది సమానంగా తేలిగ్గా మనం తీసుకోగలుగుతాం, ఒక ఆవగింజలాగా. కనుక మనలో కూడా ఎలాంటి ప్రత్యేకత ఉంది అనేది ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ చేసుకుని స్వపరిశోధన, స్వ అంటేనే మన స్వయం పట్ల ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో, అదే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, స్వ పట్ల గౌరవాన్ని ఇచ్చుకోవడం. కొన్నిసార్లు మనం నా వల్ల కాదు, నేను వేస్ట్, నేను ఏమి సాధించలేను, ఇంకా అయిపోయింది నా లైఫ్ అంతే అని అనుకోవడం అనేది మనల్ని మనం స్వయాన్ని అగౌరవపరచుకోవడం, స్వయాన్ని అవమానపరచుకోవడం. కనుక స్వాభిమాన్ అంటారు. అట్లా మన పట్ల మనం స్వయం పట్ల మాన్యత పెంచుకోవడం అంటే సెల్ఫ్ని హైయెస్ట్గా మనం మోటివేట్ చేసుకోవడం. నేను కూడా నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా విజయం పొందే తీరుతాను, ఐఎమ్ సక్సెస్ఫుల్, నేను ప్రతి విషయంలో తప్పనిసరిగా సక్సెస్ అయ్యే తీరుతాను, గతంలో కూడా అయ్యాను, ఇప్పుడు కూడా అవుతాను, తప్పనిసరిగా నేను సక్సెస్ అవుతాను, సఫలత నా చుట్టే తిరుగుతుంది, నా మెడలో హారంలా ఉంది అని ఎప్పుడైతే మనల్ని మనం మంచి ఆలోచనతో పాజిటివ్గా మోటివేట్ చేసుకుంటామో, కానిదంటూ ఏమీ లేదు, ఏదైనా సరే మనం సాధించగలుగుతాం. ఇలా కొన్ని సందర్భాల్లో మనల్ని మనం ఎప్పుడైతే మోటివేట్ చేసుకుంటూ ఉంటామో, అప్పుడు ఎవరో మనల్ని మోటివేట్ చేయాలి, కాస్త మనల్ని ప్రోత్సహించాలి, కొంచెం నాకు ధైర్యం చెప్పాలి, కొన్ని విషయాల్లో నాకు కొంచెం ఇక్కడ డైరెక్షన్ ఇవ్వాలి,
గైడెన్స్ కావాలి అని మనం ఎవరిని వెతుక్కో. మనం మనోధైర్యంతో, విల్ పవర్తో, ఆత్మవిశ్వాసంతో ఎక్కడైనా సరే నిరుత్సాహం అనేది లేకుండా నిరాశవాది స్టేజ్లో కూడా ఆశావాదిగా, ఇప్పుడు ఇంత కొంచెం పొందేము అంటే ఇంకా పొందగలుగుతాం, తప్పనిసరిగా ఇంకా పొందే తీరుతాం అనేది ఇంకా రోజు రోజుకి ఎప్పుడైతే ఆశావాదిగా ఉంటామో, ఆత్మ దృఢ విశ్వాసంతో ఆటోమేటిక్గా మనకి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎలాంటి పర్వతం లాంటి పరిస్థితినైనా సరే ఈజీగా క్రాస్ చేయగలుగుతాం. ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చేవారిగా కాగలుగుతాం. అలాంటి సందర్భాల్లో మనకి ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక చింతన అనేది మనల్ని మనకి ఆటోమేటిక్గా మోటివేట్ చేస్తుంది. నిన్ను నువ్వు గుర్తించు, నీలో ఇంత మంచి శక్తులంటూ ఉన్నాయి, గుణాలంటూ ఉన్నాయి, నీ వల్ల కాకపోతే మరెవరి ద్వారా అవుతుంది అని మనల్ని మనం ప్రశ్నించే విధంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనకి రియలైజేషన్ తీసుకొస్తుంది. రియలైజేషన్ అనేది, పరిశోధన అనేది చాలా అవసరం. ఈ పరిశోధన అనేది మనం దీనికి ఒక సమయం ఇచ్చుకోకుండా ఉన్నాం. రోజు అద్దం చూసుకుంటాం, తొందరగా మేకప్ అవుతాం, బయటికి వెళ్తాం, ప్రతి ఒక్కరి ఫేస్ని కూడా రీడ్ చేస్తాం, చూస్తాం. వేరే వాళ్ళ ఆలోచనలు, ఫేస్ రీడింగ్ అంటే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ రీడ్ చేస్తాం. కానీ మనల్ని మనం స్పష్టంగా చూసుకునేది ఎప్పుడు? ఇదే ఇక్కడ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఒక దర్పణం లాంటిది, ఒక అద్దం లాంటిది. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ముందు పెడతామో ప్రతిరోజు స్వయాన్ని స్పష్టంగా మనకి ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మనం ఎంత పెర్ఫెక్ట్గా అయ్యాం, ఎంత సక్సెస్ఫుల్గా అయ్యాం, మనం అనుకున్న టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యాం అనేది ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే అద్దంలా మనకి స్వయాన్ని, ప్రతిబింబం స్పష్టంగా చూపిస్తుంది. కనుకనే ప్రతిరోజు ఇది ఒక సాధనగా, ఒక అద్దంలా మనం ముందు పెట్టుకోవాలి. ఈరోజు నన్ను నేను ఎంతవరకు ఉత్సాహ ఉల్లాసాలతో నేను ఎగురుతూ ఎలాంటి సమస్యనైనా దాటుకోగలిగాను, ఈరోజు ఏ విషయంలో నాకు నేను కొంచెం నిరుత్సాహపడ్డాను, కొంచెం నేను నిరాశవాది అయ్యాను అనేది ఏ రోజుకా రోజు మనల్ని మనం పరిశీలించుకోవడం కూడా చాలా అవసరం. ఇదే ఒక దినచర్య అంటారు. దీని ద్వారా మనం ఎన్ని భవిష్యత్తులో పెట్టుకుంటామో, కొన్ని రకాల లక్ష్యాల్ని, ఎన్నో రకాల ఆశ పెట్టుకుంటామో వాటిని తప్పనిసరిగా మనం చేరుకునే స్థాయికి తీసుకొస్తుంది. ఎలాంటి సమయ పరిస్థితుల్లో కూడా మనం కుంగిపోకుండా, దిగజార్చుకోకుండా, సెల్ఫ్ని డిప్రెషన్లో వెళ్లకుండా, అనారోగ్యానికి గురి కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఈరోజు మెయిన్ పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే మొదట కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఎన్ని రకాలుగా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, ట్రీట్మెంట్ తీసుకున్నా, ఫస్ట్ మనకి మన పట్ల మనకి ఆత్మవిశ్వాసం కావాలి. అది పెరిగేది ఎలా? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే. ఈ జ్ఞానమే ఒక ఇంజెక్షన్ మందులా పనిచేస్తూ మన మనసుకి మనోబలాన్ని పెంచుతుంది. నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలుగుతావు, సాధించగలుగుతావు, ఎందుకు చేయలేవు అని మనకి ప్రోత్సాహం కలిగించేలా చేస్తుంది. అలాంటప్పుడు మనం చూడండి, ఒక బెలూన్లో ఎలా అయితే గాలి నింపడంతో ఆటోమేటిక్గా గాల్లో ఎగిరిపోతూ ఉంటాయి. అదే కనుక కొంచెం చిన్న మనం పిన్నిస్తో ఇట్లా పొడిచామనుకోండి, తుస్మని గాలంతా బయటకు వచ్చి కింద పడిపోతుంది. అలాగే మనం అలా అని చెప్పి ఎవరో ముళ్ళం చెట్టు ఎక్కినట్టుగా పొగడ్తలతోటి ఎక్కడమని కాదు, కానీ భగవంతుడు ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మన స్వయాన్ని మనకి మనం ఎలా ప్రోత్సహించుకోవాలనేది ఇక్కడ మనకి ఇచ్చేటువంటి గైడెన్స్, శిక్షణ, మన యొక్క విలువల జాగృతి. మన ప్రతి ఒక్కరిలో ఉన్న విలువలు ఏవైతే సహనం అనండి, శక్తులు అనండి, విల్ పవర్ అనండి, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, మన స్నేహము, ఓర్పు అనండి, ఇవన్నీ ఒక నిజ జీవితంలో ఉపయోగపడేటువంటి సమస్య పరిస్థితుల్లో ఎదుర్కోవడానికి కావలసినటువంటి మెటీరియల్ సామాగ్రి అంతా సమకూర్చి పరమాత్మ మనకి ఆధ్యాత్మిక జ్ఞాన రూపంలో సామాగ్రిని ఇస్తున్నారు. కానీ దీన్ని ఉపయోగించుకోవాలి. మనం దానికి తప్పనిసరిగా మనం సమయాన్ని కేటాయించి ఎప్పుడైతే ఇది ఉపయోగించుకుంటామో కరెక్ట్ సమయంలో అలాంటి సక్సెస్, సఫలతని పొందే తీరుతాం.
మన వల్ల కాలేదు కాదు అనే ప్రశ్న అనేది రాకుండా ఇది లేదు అనేది మన లైఫ్ అనే డిక్షనరీలో ఉండదు. సర్వప్రాప్తులు అన్ని రకాలుగా లాభాల్ని, గుణాలు, శక్తులు అనండి, మన యొక్క ప్రత్యేకమైన విశేషతలు, స్పెషల్ క్వాలిటీస్ అనేవి ఎక్కడో మార్కెట్లో కొనుక్కుంటే దొరికితే అలాంటి వస్తువు కాదు కదా ఇది. మరి ఎక్కడైనా సరే ఈరోజు చూడండి, కంప్యూటర్లో దొరకందంటూ లేదు. ప్రతి ఒక్కటి దానికి సమాధానం దొరికేలా దాన్ని ఫీడ్ చేసి పెట్టారు సైంటిఫికల్గా. అలాగే భగవంతుడు కూడా మనకి మైండ్ అనండి, మనకు ఒక వ్యక్తిత్వాన్ని ఏదైతే ఇచ్చారో మానవ జీవితానికి, ఈ వ్యక్తిత్వంలో ఉన్న విలువలు, ఈ శక్తులు యొక్క ప్రత్యేకత రియల్ ప్రాపర్టీ. ఈ రియల్ ప్రాపర్టీ పట్ల ప్రతిరోజు మనం ఎంతగా వీటిని గుర్తించి, ఇప్పుడు చూడండి, ఒక బీరువాలో చాలా సంపాదించి పెట్టారు మన పెద్దవాళ్ళు, అది పూర్వీకులు, మాకు ఇంత బంగారం ఇచ్చారు, ఇంత బంగారం ఉంది, ఇన్ని కాసులు ఉంది అని ఎలా చూసుకుంటూ మురిసిపోవడంలో మీకు ఆనందం వస్తుందో, అలా మనలో ఒక వ్యక్తిగతంగా అంటూ ప్రత్యేకత ఏదైతే రియల్ ప్రాపర్టీ ఉందో దీన్ని కూడా మనం చూసుకోవాలి అంటే ఆధ్యాత్మిక చింతన ద్వారానే. ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతోటే మనలో ఉన్నటువంటి రియల్ ప్రాపర్టీ ప్రతిరోజు గుర్తించగలుగుతాం. ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే సమయ సందర్భంలో కార్యంలో ఉపయోగించుకోగలుగుతాం. ఎప్పుడైతే సమయ సందర్భాల్లో కార్యంలో ఉపయోగిస్తామో మన మనసుకు ఉదాసీనత అనేదే రాదు. ఎప్పుడు ఉదాస అవుతూ ఉంటాం మనం ఏదైతే పనికిరాని విషయాలు ఉంటాయో వాటికి దాసోహం అయిపోతామో, దాసులుగా అయిపోతామో, అప్పుడే ఉదాసీనత అనేది స్థానం ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా ఈ ప్రత్యేకతని గుర్తించాలి అంటే కూడా ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఒకసారి రాజు వేటలో వెళ్తూ అడవికి వెళ్తూ ఉండగా తన కిరీటంలో ఉన్న డైమండ్ ఊడిపి కింద పడిపోతుంది. ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు, ఆయన గుర్తించలేదు. కానీ ఆ డైమండ్ పిట్ల, ఆ వజ్రం ఏదైతే ఉందో దాని మీద కొంచెం కొంచెం ధూళి మట్టి చేరుకుంటూ ఉంటుంది. ఎవరు గమనించకపోతూ ఉంటారు. అలా ధూళి మట్టి చేరుకుని వర్షం పడడం, మళ్ళీ అది గుంటలో పడి వాటర్ పడి మురికి, అలా దాని మీద చాలా మట్టి పేరుకుపోతూ ఉంటుంది అన్నమాట. మట్టి పేరుకుపోయిన కారణంగా ఎవరికి అది కనిపించలేదు. ఒకసారి ఇంకొక వ్యక్తి వెళ్తూ, అది మార్కెట్లో వెళ్తూ ఉన్న వ్యక్తి చూస్తాడు, ఏదో రాయి అనుకుని పడేస్తాడు. ఇంకొక వ్యక్తి కూడా ఇంకోసారి అదే దారిలో వెళ్తున్న వ్యక్తి కూడా చూసి అది ఏదో ఒక రాయి అనుకుని పడేస్తాడు. మరొకసారి ఒక సోనార్, ఏదైతే అన్ని ఆభరణాలు తయారు చేస్తారో బంగారు కంసాలి ఉంటాడు కదా, ఆయనకి వజ్రాలు రాళ్ళు యొక్క విలువ తెలుస్తుంది కదా. ఆ రాయి చూసి దాన్ని ఏదో స్పెషల్ డైమండ్ ఉన్నట్టుంది అని దాన్ని కొంచెం కొంచెం మట్టి అంత తీగ తొడవగా పూర్తిగా నీళ్ళల్లో కడవగా దాని యొక్క చమక్త, అది మెరుపు బయటకు వస్తుంది అన్నమాట. ఆటోమేటిక్గా అప్పుడు ఇది వజ్రం విలువ ఎంత విలువైంది, ఇది ఇక్కడ ఎవరు పడేశారు, ఎలా అయిపోయింది ఇది అని, ఈ వజ్రం విలువ ఎక్కడ ఇంకా బాగుంటుందంటే రాజు కిరీటంలో పొదిగింపబడితే ఇది ఇంకా దీని యొక్క రోనక్ బాగా వస్తుంది అనుకుని గమనించి రాజు దగ్గరికే తీసుకెళ్తాడు మళ్ళీ ఆ సోనార్. అలా మనం ఎప్పుడు కూడా ఈ మట్టితో కూడినటువంటి భౌతిక బాహ్య వ్యర్థమైన విషయాల్లో మునిగి ఉన్నంత వరకు కూడా మనలో ఉన్న దాగి ఉన్న ప్రత్యేకమైన ఆత్మ యొక్క ఆధ్యాత్మిక విలువ అనేది మనం గుర్తించలేకపోతూ ఉంటాం. కనుక రోజంతా బాహ్య విషయాల్లో, బాహ్య సమాచారం, రకరకాల ప్రపంచ విషయాలనండి, వేరే ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, పరాయి వాళ్ళ గురించి, ఇలాంటి ఏవైతే పనికిరాని భౌతికమైన విషయాలతోటే మనం మైండ్ ఉంటుందో, మనం ఇలాంటి ప్రత్యేకత మనలో ఉన్న దాగి ఉన్నటువంటి మన యొక్క రియల్ ప్రాపర్టీ, ఆత్మ యొక్క ఆధ్యాత్మికత విలువని మనం గుర్తించలేకపోతూ ఉంటాం. ఈ విలువ ఎప్పుడు తెలుస్తుంది? మనం ఎవరు, అసలు నేనంటే ఏంటి, నాలో అంటూ ఒక ప్రత్యేకత ఏంటి అనేది ఆధ్యాత్మిక జ్ఞాన చింతన స్వయాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మన యొక్క విలువ మనం గుర్తించగలుగుతాం. ఈ యొక్క మనలో ఉన్న విశేషత యొక్క మెరుపు జలక్ అనేది స్వతహాగా మన ముఖంలో మెరుపు అందరికీ గుర్తించేలా చేస్తుంది. అలాంటి విలువలతో కూడిన జీవితమే కళాత్మకమైన జీవితము అంటారు. ఆ విలువల్ని జాగృతి చేసేదే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. కనుక ఎప్పుడైతే ఒక్కొక్క విలువని గుర్తిస్తామో మన స్వచింతనతో,
మనల్ని మనం ప్రోత్సహించుకుంటాము, మన యొక్క ప్రత్యేకతని గుర్తిస్తాం. అంటే ఎప్పుడు కూడా ప్రతిసారి ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2-3 విషయాలు, ఐ ఆమ్ ఓకే, ఐ ఆమ్ సక్సెస్ఫుల్, ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ ఆమ్ నాలెడ్జ్ఫుల్, ఐ ఆమ్ వెరీ పవర్ఫుల్ అని ఎప్పుడైతే తమని తాము తమ యొక్క విశేషతల్ని మోటివేట్ చేసుకుంటామో మనం తప్పనిసరిగా సక్సెస్ అయ్యే తీరుతాం. మనలో ఒక మంచి విశేషతలు అంటూ ఉన్నాయి, నేను ఐ ఆమ్ స్పెషల్ సోల్ అని తమని తాము స్పెషాలిటీని గుర్తిస్తూ ఉంటాము. రోజు ఈ ఆధ్యాత్మిక చింతనతో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 2-3 నిమిషాలు తమని తాము ప్రోత్సహించుకోవడంతో ఎంతో ఎక్స్ట్రా ఎనర్జీ విల్ పవర్ మనలో ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఉత్సాహ ఉల్లాసాలతో ఎప్పుడు ఎగురుతూ మనం ఎలాంటి చిన్న చిన్న సమస్య పరిస్థితినైనా దాటేసుకోగలుగుతాం, క్రాస్ చేయగలుగుతాం. ఎప్పుడు చిన్న సమస్యకి బరువుగా, టెన్షన్గా, నిరాశావాదిగా, డిప్రెషన్లో కూడా వెళ్ళాం. మనల్ని మనం ఆరోగ్యంగా కాపాడుకోగలుగుతాం, మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎంతో ప్రోత్సాహంతో, ఖుషీగా, ఉత్సాహ ఉల్లాసాలతో ఎగిరే కళలో ఎగురుతూ ఉండగలుగుతాం. ఈరోజు ఎపిసోడ్లో దివ్యమైన అంశం, మనం జీవన విధానంలో మనకు కావాల్సింది ఏంటి, స్వయానికి స్వయం ఎలా ప్రోత్సహించుకోవాలి, ఆధ్యాత్మిక చింతన ద్వారా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో ఒక దివ్యమైన అంశాన్ని తెలుసుకున్నాం. వచ్చే ఎపిసోడ్లో ఒక మంచి అద్భుతమైన అంశంతో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.